500కే జీవితాంతం కూర్చొని తినొచ్చు, 500కే జీవితాంతం కూర్చొని తినొచ్చు అని అంటే ఏందో అనుకొని గబా గబా రోడ్డు మీదకి పోయి చూసినండి. ఏదో కుర్చీలు అమ్ముతాడు. అరే బాబు, మనం అమ్మాయిని చూస్తానికి పోతున్నాగా, వాళ్ళ ఇంటికి పోయినాక నువ్వు అన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడాలి, గొప్ప గొప్ప మాటలు. అర్థమైందా? మనం బాగా ఉన్నోళ్ళం అనుకోవాలి వాళ్ళు. అర్థమైందా? అలాగే నాన్నగారు, మీరేం భయపడవకండి, చూసుకుంటా. ఎగ్జాంపుల్ ఒకటి చెప్పురా, ఎట్లా అంటావో. నానా, మన ట్రైను బయట ఎండలో ఉన్నది, దాన్ని నీడకు పెట్టిరానా? ఏం నారాయణ, ఇప్పుడు ఎలా ఉంది మీ ఆవిడకి? బాగానే ఉంది సార్. పొద్దున గొడవ కూడా పెట్టుకుందండి. ఇంట్లో పని చేసినందుకు బాధ ఉండదండి. ఆమె ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడుకుంటా మా ఆయనకేం రాదు, మా ఆయనకేం చేత కాదంట చూడండి, అప్పుడు బాధేస్తుందండి. ఏరా రాజు, అంత బాగేనా? ఏం పని చేస్తున్నావురా? నేను ఏ పని చేసినా నా భార్య మధ్యలో ఎట్లొస్తుందన్నా. ఒక పని చేయరా, లారీ డ్రైవింగ్ చేయి. మేము పెళ్ళైన వాళ్ళం సార్. ఏమి తిన్నా తినకున్నా ఇంట్లో తిట్లు మాత్రం కంపల్సరీ తింటాం. మా బాబాయ్ ఎంత పిసినాడంటే, పొదుపు గల్లవాడంటే, ఎగ్జాంపుల్ చూడండి, పొద్దున డెటాల్ బాటిల్ కింద పడ్డది, కింద పడి పలిగిపోయింది. అది డెటాల్ అంతా కింద పడిపోయింది. అది వేస్ట్ కాకూడదని చాకు తీసుకొని తన చెయ్యిని కోసుకొని ఆ కింద పడిపోయిన డెటాల్ మొత్తం చెయ్యికి రాసుకున్నాడు. అది మా బాబాయ్ అంటే. అలా ఉండాలి. ఇప్పుడు ఆయన ఏంది బాధపడుతున్నారు అనుకున్నారా? లేదు, గర్వపడుతున్నాడు. మా బాబాయ్ని చూసి చాలా నేర్చుకోవాలి. ఏందన్నా నిన్న అంత టెన్షన్గా ఉన్నావు? అది నా భార్య 10,000 పెట్టి చీర కొన్నదిరా. మరి ఇవాళేమో హ్యాపీగా ఉన్నావేందన్నా? ఆ చీరని మీ ఆవిడకి చూపిస్తానికి పోయింది. పెళ్ళి కాని వాళ్ళతోని మాట పెంచుకోకండి. ఎందుకంటే మనకున్నంత ఓపిక సహన శక్తి వాళ్ళకు ఉండదండి. మనిషికి కష్టాలే, ప్రతి మనిషికి కష్టాలే. ఎవరి బాధలు వాళ్ళే, ఎవరి కష్టాలు వాళ్ళే, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళే. రకరకాల ప్రాబ్లాలు, రకరకాల కష్టాలు, రకరకాల సమస్యలు. చూడండి, నిన్న నీళ్ళు రాలేదని మా పాలోడు గిలగిల కొట్టుకుంటాడు. నారదముని లాగైంది మన జీవితాలు. ఆయన 3 లోకాలు తిరిగినట్టు మనం వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో తిరుగుతూ ఉన్నాం. ఏరా, నిన్న పెళ్ళికి పోయినావాట? వాడు మస్తు ఖర్చు చేసినట్ట కదరా? ఏం ఖర్చు పెట్టినవాడు? మందా లచ్చలు పెట్టిండు. ఏ లాభం? ఛార్జింగ్ పెట్టుకోవడానికి అక్కడ కనెక్షన్లు లేవు, ఎక్కడ 3 పిన్లు లేవు, 2 పిన్లు లేవు. నీళ్ళు లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నా అని తెగ బాధపడిపోతున్నాడు మా పాలాయన. అన్నా, నీకు తెలిసిందా? మనూరు ప్రెసిడెంట్ కోమాలో పోయిండట.
డబ్బులున్న వాళ్ళు ఎక్కడికైనా పోతారు. అవునన్నా, డబ్బు ఉండాలి కానీ ఎక్కడికైనా పోవచ్చు. నవ్వుతూ సంతోషంగా ఉండండి. యమధర్మరాజు వారు దున్నపోతు మనల్ని దోలాడేంత వరకు చెప్పలేము. ఆ దున్నపోతు ఎప్పుడు ఎటు సైడ్ నుంచి వస్తుందో. ఈ రోజులలో అందరికీ టెన్షన్లే. ఎవరి మానసిక పరిస్థితి బాగాలేదు. అందుకే మాట పెంచుకోకండి. ఎవరైనా ఏనుగు ఎగురుతుంది అని అంటే అవునండి నిజమే, నిన్ననే మా ఇంటి మీద ఏనుగు వచ్చి వాలింది, నేనే షో అని ఎలగొట్టాను. సంతోషపెట్టండి, సంతోషపడండి. మనసుకి నేను బాత్రూమ్ 5 లక్షలు పెట్టి కట్టించిన. నా బాత్రూమ్ 10 లక్షలు, నా బాత్రూమ్ 20 లక్షలు. నేను రోజు పొద్దున్నే చెంబట్టుకొని పోయే స్థలం ఎంత తెలుసా? 5 కోట్లు. అలాంటి రోజుకు ఒకటి మారుస్తూ ఉంటా. నన్ను అల్లాటప్ప అనుకోవాకండి. పెద్ద పెద్ద కంపెనీలే నాతో రిక్వెస్ట్ చేస్తాయి, ప్లీజ్ రీఛార్జ్ యువర్ మొబైల్ నంబర్. ఫ్రెండ్స్ 2 ప్రకారాలు ఉంటారు. ఒకటి క్లాస్మేట్, 2 గ్లాస్మేట్. ఈ రోజులలో మీకు ప్యూర్ మాల్ అందించేవాళ్ళు ఒక్క కరెంటు విభాగం మాత్రమే. నమ్మకం లేకుంటే ఏలు పెట్టి చూడండి, వెంటనే మీకు రిజల్ట్ దొరుకుతుంది. నీకు ఇచ్చే 2000 ఫోన్పే చేస్తా, సరేనా? సరేనయ్యా, కొద్దిగా 100 నోట్లు కొట్టండి, చిల్లరకి ఇబ్బంది అవుతుంది. పెళ్ళి కాని వాళ్ళు పాటలు వింటూ పడుకుంటారు, పెళ్ళైన వాళ్ళు మాటలు వింటూ పడుకుంటారు. జైలర్ గారు, నిన్న ఖైదీలందరూ కలిసి రామాయణ నాటకం వేశారండి. రామాయణమా? మంచిదేగా. అందులో ఒకడు హనుమంతుడి వేషం వేశాడండి. సంజీవుని పుల్ల తెస్తానని పోయాడు, ఇంతవరకు రాలేదండి. అరే బంటి, మీ టీచర్ వస్తుందిరా, దాచుకోపో. నువ్వే దాచుకో తాతయ్య, నువ్వు చచ్చిపోయినవని 15 రోజులు సెలవులు తీసుకున్నా నేను. నీ గురించి నీకంటే ఎక్కువగా నీ మొబైల్కి తెలుసు. మేకప్లు చేయించుకునే వయసులోనే మేకప్లు చేయించుకోండి, ఆ తర్వాత చెకప్లు చేయించుకునే వయసు రానే వస్తుంది. ఒరేయ్, గుంజిన కొద్దీ తగ్గుతా ఉంటది, ఏంటిదిరా అది? బీడీ సార్, బీడీ.
ఏమండి, మీ ఫ్రెండ్ నన్ను ఎంతగా పొగిడాడో తెలుసా? ఎవరు ఆ రాజుగాడా? అవును, మీకెలా తెలుసు? వాడికి పాత సామాన్ల వ్యాపారం ఉందిలే. పాత సామాన్లు అమ్మటం కొనడం చేస్తూ ఉంటాడు. ఒక కోటీశ్వరుడు లక్షాధికారి ఎలా అవుతాడు రా? 10 రూపాయల సమోసా 5 రూపాయలకు అమ్మినప్పుడు. ప్రతి మనిషిలో ఒక డాక్టరు ఒక లాయర్ దాగుంటాడు. అది తనకు కాకుండా ఇతరులకే వర్తిస్తుంది. మీరు ఇబ్బంది చెప్పడమే లేటు, అన్ని సమాధానాలు టకటక వచ్చేస్తాయి. అసలు ఎలా జరిగిందిరా? టీ చేసుకొని తాగి చచ్చిపోయిందన్నా. అయ్యో పాపం. Preview. ఆ టీ పొడి ఇంకుందారా? నాకు విషయం అర్థం కాదు. జిమ్ముకేమో కార్లో పోతారు, అక్కడికి పోయి సైకిల్ దొక్కుతారు. वो कह रही थी 7 जन्म तक साथ दूंगी, साला कल बाइक पंचर हुआ तो ऑटो पकड़ के निकल गई. ఏమండి, సయ్యారా మూవీ బాగుందంటే వెళ్దామా? అది లవర్లు చూసే సినిమా. 4 రోజులు ఆగు, వార్ 2 వస్తుంది, దానికి పోదాం. ఏనాడైతే నేను నా మొబైల్ టార్చ్ ఆన్ చేసి నా మొబైల్ రాత్రంతా దోలాడాను, ఆ నాటి నుంచి మందే మానేశాను. ఏమండి, అబ్బా మీరు ఎంత అమాయకులంటే మిమ్మల్ని ఎవరైనా వెర్రి పప్ప చేయొచ్చండి. అవును, ఫస్ట్ మీ నానే చేసిండు. అన్న, ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుందంట, మనకు మాత్రం రావట్లే. ఎందుకో తెలుసా? ఎందుకురా? మనకి మనం పులులు అనుకుంటున్నాం కాబట్టి. Preview. ఒక భారతరత్న మొబైల్ కంపెనీ వాళ్ళకు కూడా ఇవ్వాలి. ఎందుకంటే నెలకొచ్చే 30 రోజుల్ని 28 రోజులు చేశారు, సంవత్సరానికి వచ్చే 12 నెలలని 13 నెలలు చేసినందుకు. నిన్న మందు తాగి నా పెళ్ళాన్నే మర్చిపోయినా అన్న. మందు తాగి పెళ్ళాన్ని మర్చిపోవడం ఏందిరా? మందు తాగినాక పెద్ద పెద్ద టెన్షన్లే మర్చిపోవచ్చు అన్న. తాగేవాడికి తాగని వాడికి ఒక కామన్ థింక్ ఉంటుంది, ఇద్దరు ఒకరికొకరిని వేస్ట్ కాదనుకుంటారు. ఏంటి, భార్య అంటేనే తలనొప్పా? ఆమె నడిచి రాలే నీ దగ్గరికి, నువ్వే పిప్పి పుప్పు డుమ్ డుమ్ అనుకుంటూ తీసుకొచ్చినావుగా. ఏమండి, నాకు డబ్బులు కావాలండి. లేవు నా దగ్గర. నేను అడిగిందంతా 500 కదా. డబ్బులు లేవు నా దగ్గర. అమ్మోళ్ళ ఇంటికి పోయేద్దాం అనుకున్నాను. 500 ఏం జరిపోతాయి, 1000 రూపాయలు ఇస్తా, తీసుకెళ్ళి. సరేనా? అదే చాలుతాయా? అసలు అమ్మలు ఇంటికి పోతాను, 1000 రూపాయలు తీసుకెళ్ళి. తొందరరా, తొందరగా రా. బాత్రూంలో బకెట్ ఖరాబ్ అయింది, ఇంటికి పెయింట్ వేపిద్దాం అనుకుంటున్నా. ఏమంటారు మీరు? ఒరే, అట్ట తాగాకరా సుంట, సస్తే నరకానికి పోతావు.
బారోడు పోతాడా? బారోడు వైన్ షాప్ పోతాడా? ఆ బారోడు పోతాడు, వైన్ షాప్ వాడు కూడా పోతాడు. ఆ స్టప్పోడు పోతాడా? స్టప్పోడు పోతాడా? పోతాడురా. వాడెందుకుంటాడు? వాడు పోతాడు. అమ్మాయిలు పోతారా? అమ్మాయిలు బార్ డాన్సర్లు పోతారా? వాళ్ళు ఇంకా మీకంటే ముందే పోతారు. ఓకే. వాళ్ళందరూ నరకానికి పోయినాక నాకు స్వర్గంలో ఏం పని? నమస్తే డాక్టర్ గారు. రాజు, బాగున్నావా? బాగున్నానండి. ఇప్పుడు మందు తాగట్లేగా? లేదండి, తాగట్లేదండి, బంద్ చేశాను. మీ దయ వల్ల బంద్ చేశాను సార్. ఎప్పుడో ఎవరన్నా బాగా రిక్వెస్ట్ చేస్తే తప్ప మందు ముట్టట్లేదండి. ఈయనెవరు? మా దోస్త్ అండి, రిక్వెస్ట్ చేయడానికి పెట్టుకున్నాండి. తాగేవాడికి తాగని వాడికి ఒక కామన్ థింక్ ఉంటుంది. ఇద్దరు ఒకరికొకరిని వేస్ట్ కాడనుకుంటారు. మీ మెదడు గురించి తెలుసుకోవాలంటే హాస్పిటల్కి పోతే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. అదే ఇంట్లో మీ భార్యని అడగండి, ఫ్రీగా చెప్పేస్తుంది. నీళ్ళు లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నా అని తెగ బాధపడిపోతున్నాడు మా పాలాయన. సారీ, ఐ కెనాట్ అండర్స్టాండ్ వాట్ యూ టోల్డ్ మీ. ప్లీజ్ విల్ యూ రిపీట్ మీ. ఇదే తెలుగులో అయితే అంటే సరిపోతుంది. మహిళల రెండు విషయాలు అస్సలే అర్థం కాదు. పురుషులు మూర్ఖులు, అమాయకులు, వాళ్ళకి ఏం తెలియదు అంటారు. మళ్ళీ పురుషులతో పోలిస్తే మీ దేనికి తక్కువ కాదంటారు. ఇంత వయసు వచ్చింది, ఎంటికెళ్ళి కూడా తెల్లబడ్డా. విమానం సౌండ్ వచ్చినప్పుడల్లా పైకి చూడకుండా ఉండలేకపోతున్నా. ఇంకెప్పుడు మాంతానో ఏందో. నా లవర్ పొద్దున్న ఒక్కసారి హాయ్ అని పెడుతుంది, సాయంత్రం ఒక్కసారి హాయ్ అని పెడుతుంది. ఆమె నన్ను ప్రేమిస్తుందో తెలవట్లేదు, 2 పూటల మందులు ఇస్తుందో తెలవట్లేదు. ఏనాటి నుండి అయితే ఈ భూమి నుండి బల్లి బొద్దింకలు అంతరించిపోతాయో ఆనాటి నుండి మహిళలే ప్రపంచాన్ని ఏలుతారు. అవి అంతరించొద్దని దేవుణ్ణి ప్రార్థిద్దాం. ఒక బిస్కెట్ మునిగిన బాధ కంటే దాన్ని కాపాడటానికి పోయిన ఇంకొక బిస్కెట్ మునిగినప్పుడు ఉంటుందండి బాధ. Preview. ఒక బిస్కెట్ మునిగిన బాధ కంటే దాన్ని కాపాడటానికి పోయిన ఇంకొక బిస్కెట్ మునిగినప్పుడు ఉంటుందండి బాధ. Preview. పురుషులు ఎంత బిజీగా ఉన్నా అట్నుంచి ఇట్నుంచి వచ్చే ఆడవారిని మాత్రం కొంచెం టైం తీసుకోనైనా కంపల్సరీ చూస్తారు. అంత మాత్రం మానవత్వం పురుషుల్లో ఉన్నది. ఎప్పుడు టెన్షన్లే. ఎప్పుడన్నా టెన్షన్ లేని రోజు వస్తే
అరే ఈరోజు టెన్షన్ లేకుండా ఎలా అంత సవ్యంగా నడుస్తుంది అన్నీ మళ్ళీ టెన్షన్లే. టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఇల్లు చిన్నగుందని బాధపడేవారు ఒకసారి ఊకి ఇల్లు మొత్తం తూడ్చి చూడండి. మీ ఇల్లు బంగళా కంటే పెద్దగా కనిపించకపోతే నన్ను అడగండి. ఎవ్వరు చూడు టైమే లేదంటారు, Preview. టైం పాస్ చేస్తూనే ఉంటారు. ఈ రోజులలో అందరికీ టెన్షన్లే. ఎవరి మానసిక పరిస్థితి బాగాలేదు. అందుకే మాట మాట పెంచుకోకండి. ఎవరైనా ఏనుగు ఎగురుతుంది అని అంటే అవునండి నిజమే, నిన్ననే మా ఇంటి మీద ఏనుగు వచ్చి వాలింది, నేనే ఇష్యూ ఇష్యూ అని ఎలగొట్టాను. అవును, సంతోషపెట్టండి, సంతోషపడండి. పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకు వెళ్తే భోజనం చేసి వెళ్ళండి అని చెప్తారు మంచిగా. పాపం వాళ్ళకేం తెలుసు మనం భోజనం చేయడానికే వచ్చినామని. గడ్డం పెంచుకునే ట్రెండ్ ఏందో కానీ ఆది మానవ కాలం మళ్ళీ వచ్చినట్లుంది. గుడ్ మార్నింగ్ సార్. ఏం నారాయణ, నేను మార్నింగ్ ఫోన్ చేశాను, మీ ఆవిడ ఫోన్ ఎత్తింది, వంట చేస్తున్నామని చెప్పింది. వాళ్ళ తర్వాత ఫోన్ చేయలేదండి. తర్వాత నేను కూడా చేశాను సార్. మేడం గారు లేపారు, మీరు అంట్లు కడుగుతున్నారని చెప్పారు సార్. ఇవాళ కానీ బయట సంగతి ఏమండి, నా అందం నచ్చుద్దా నా సంస్కారం నచ్చుద్దా మీకు? నువ్వు ఇలా జోకులు వేస్తూ ఉంటావు చూడు, అదే నాకు బాగా నచ్చుద్ది. ఎక్కడుంటున్నావు బాబు? ఈ మధ్యన కనిపించట్లే. నాకు పెళ్ళయింది అంకల్, మా ఆవిడ అడుగు జాడల్లోనే ఉంటున్నా. నెల రోజుల తర్వాత నిన్న వైన్ షాప్కి వెళ్ళిన. నన్ను చూసి గుర్తుపట్టి నా బ్రాండ్ తీసి ఇచ్చిండు. చాలు, ఆ మాత్రం మర్యాద సంపాదించుకున్నా. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. బయట వర్షం బాగొస్తుంది సార్, ఈరోజు ఆఫీస్కి రమ్మంటారా సార్? నీ ఇష్టం బాబు, ఆఫీస్కి వచ్చి నాతో తిట్లు తింటావో ఇంటికాడ నుండి నీ భార్యతో తిట్లు తింటావో నిర్ణయం నీదే. సార్ సార్ ఆఫీస్కే వస్తున్నా సార్. ఏమే లంచ్ బాక్స్ రెడీ చేయి. రాసుల వల్ల వెలిగేది ఏమీ లేదండి. సింహరాసున్న వాళ్ళు కూడా గిన్నెలు తోముతారు ఇంట్లో. ఏమండి, కంప్లీట్కి ఫినిష్కి తేడా ఏంటండి? నేను నీకు దొరికినా నీ జీవితం కంప్లీట్ అయింది. నువ్వు నాకు దొరికినావు, నా జీవితం ఫినిష్ అయింది.
ఈ చెట్టు ఎక్కితే ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయిలు కనిపిస్తారా? కనిపిస్తారురా. అదే నువ్వు చేతులు ఇడిచావనుకో నీకు మెడికల్ కాలేజ్ అమ్మాయిలు కూడా కనిపిస్తారు.